మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపైన కేంద్రం తీవ్రంగా స్పందించింది. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరం అయినా కాశ్మీర్ పర్యాటకం త్వరలో మళ్లీ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, దేశం ఉగ్రవాదానికి కట్టి ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తానీ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గోయల్ పేర్కొన్నారు. వారు భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సూచించారు. పహల్గాంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని సహించదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తున్నామని, అలాంటి దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడంలో ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు వ్యాపార సంబంధాలను ముగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం ఏప్రిల్ 15 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 3న అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలోని మార్గం, గందేర్బాల్ జిల్లాలోని బల్తాల్ మార్గం ద్వారా యాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర ఆగస్టు 9న ముగియనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయడం కేంద్రం ప్రధాన లక్ష్యంగా తీసుకుంది. గతంలో కూడా పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా ఏప్రిల్ 22న పహల్గాంలో బైసరన్ మైదానంలో జరిగిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు దేశాన్ని మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ కేంద్రం పటిష్టమైన చర్యలతో సుస్థిర భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టమవుతోంది.